నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే క్యాబేజీ ఫ్రై చేసుకుందామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకుందాం. శనగపప్పును 2 గంటలు నానబెట్టుకున్నానండి. శనగపప్పు వేసుకుందాం. ఒక పండుమిరపకాయ వేసుకుందాం. 2 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. బాగా కలుపుదాం. బాగా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు శనగపప్పును బాగా ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం తర్వాత కట్ చేసుకునే క్యాబేజీని వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. క్యాబేజీని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత 1 స్పూన్ కారం వేసుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకుందాం. మసాలాలల్లా కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని బండిలు కింద దింపుకున్నాం. మన క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయిందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.